వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. నటి కల్పిక గణేష్, ఈమె గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈమె నటిగా అన్న ఈమె ఇప్పుడు ఏదైతే పెట్టుకుంటుందో పబ్స్లో కానీ రిసార్ట్స్లో కానీ ఆ గొడవలతో విపరీతంగా మంచి క్రేజ్ వచ్చేసింది ఈమెకి. సో పాపం ఈమెకి రీసెంట్గా బిగ్ బాస్ నుంచి కూడా ఒక ఆఫర్ వచ్చిందంట, అది కూడా క్యాన్సిల్ అయిపోయిందంటూ కూడా చెప్తున్నారు ఈమె చేసే ఆ వ్యవహారాలకి. అసలు ఎందుకు ఈమె ఈ రకంగా ప్రవర్తిస్తుంది? సరే, అంటే తన వ్యక్తిగత విషయం అనుకోవచ్చు, అంటే అక్కడ జరిగిన ఇబ్బందులు వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. అయితే ముందుగా ఈ కల్పిక పబ్లో చాలా రచ్చ చేసింది. కేక్ తీసుకురాలేదని అక్కడ సిబ్బంది పైన దాడి చేసే ప్రయత్నం చేసింది, విపరీతమైన బూతులతో వాళ్ళని తిట్టేందుకు ప్రయత్నించింది. అండ్ పబ్ యాజమాన్యం కూడా పోలీసుల దృష్టికి దానికి తీసుకెళ్ళి ఆమెకి సరైన సమాధానం కూడా చెప్పాలంటూ కూడా చెప్పారు. పోలీసులు కూడా ఆమెని పోలీస్ స్టేషన్కి పిలిచి విచారణ కూడా చేశారు. అంటే ఒక పబ్లో నీకు సరే నువ్వు కోరుకున్న వెసులుబాటుని కల్పించకపోతే నువ్వు నెక్స్ట్ టైం వచ్చి అక్కడ ఏదైనా కంప్లైంట్ చేయొచ్చు, పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు. ఎంత చార్జ్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు, ఫుడ్ బాగాలేదు, ఏదో రకంగా ఫుడ్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయడం, ఏదో ఒకటి చేయాలి. కానీ పబ్లో పనిచేసే యాజమాన్యం పైన దాడి చేయడం ఏంటి? సరే, అది అయిపోయింది, అది జరిగింది. అప్పటికే పోలీసులు మంచి గుణపాఠం చెప్పారు. మనకి ఇన్స్టాగ్రామ్లో 4-5 రోజులు కనిపించింది, దాని తర్వాత కనుమరుగైపోయింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడం, చిన్న అవన్నీ కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా కనిపించింది. అయితే తాజాగా మళ్ళీ ఈ కల్పిక గణేష్కి సంబంధించి మేనేజర్తో దెబ్బ అంటూ ఒక వీడియో వచ్చిందంటూ కూడా, ఏంటి అసలు ఈ వీడియో అని చెప్పేసి చూస్తే, అంటే ఇది వినే వాళ్ళకి వేరేలా అర్థమవుతుంది, కానీ నిజానికి దెబ్బకి సంబంధించిన వీడియో కాదు ఇది. ఆమె అక్కడ రిసార్ట్ యాజమాన్యంతో ఆమె కొట్లాడుతుంది. అంటే వేరే రిసార్ట్కి వెళ్ళింది, అక్కడ సరైన వెసులుబాటు లేకపోవడం వల్ల ఈ మోయినాబాద్లో ఉన్న ఒక రిసార్ట్కి వచ్చింది, బ్రౌన్ టౌన్ రిసార్ట్, దానికి వచ్చింది నిన్న 3 గంటల ప్రాంతంలో. అక్కడ సరిగ్గా వెసులుబాట్లు లేవు, ఆమెకి వైఫై లేదంట, సిగరెట్ తాగడానికి లేదంట, సిగరెట్ తెమ్మంటే ఆ మేనేజర్ తేనన్నాడంట, క్యాబ్ బుక్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సరైన ఇది చేయట్లేదంటూ కూడా చాలా విషయాలంటూ కూడా చెప్పుకొచ్చింది. ఓకే, అవన్నీ రీజన్స్ కావచ్చు, రిసార్ట్స్ దగ్గర నుంచి ఆమెకి సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ రిసార్ట్కి సంబంధించిన మేనేజర్తో ఆమె ఏ రకంగా మాట్లాడుతుందో ఒక్కసారి చిన్న క్లిప్పే ఉంది. క్లిప్పు ఒకసారి వినండి పూర్తి. You asshole. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name. Huh? Full name. Address. I said Krishna. Full name. Oh, you don't have balls. Yeah. No, I can see that. Yeah. Please take your kid away from here. అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది. తాళాలు అతని ముఖం మీద ఇసురుకొట్టింది, మెనోను అతని ముఖం మీద ఇసురుకొట్టింది, ఇవన్నీ కూడా చేసింది. మరి ఇలాంటి నటి పైన మూవీ ఇండస్ట్రీ ఎందుకు తన పైన చర్యలు తీసుకోవట్లేదు? ఈమె చాలా పెద్ద సినిమాలు చేసింది. ఆరెంజ్, జులై, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇంకా చాలా సినిమాలు కూడా చేసింది. ఇంకా మంచి నటే ఈమె, నటన పరంగా ఈమె చాలా మంచి నటే అని చెప్పుకోవచ్చు. కానీ ఈమె చేస్తున్న ఇప్పుడు బయట ఏదైతే పనులు ఉన్నాయో అవి మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి, అసహించుకుంటున్నారు చాలామంది మహిళలు. ఒకసారి ఆమె ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఆమె వీడియో కింద ఒకసారి కామెంట్లు చెక్ చేస్తే 99% అందరూ కూడా మహిళలే తిడతారు ఆమె. అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఆ మాట్లాడే ఇదేంటి, ఆ బాధ్యత లేకుండా అక్కడ వర్కర్స్ మీద అరవడం ఏంటి? నీకు దమ్ము ఉంటే ఆ రిసార్ట్ ఓనర్ మీద అరవాలి, నీకు దమ్ము ఉంటే ఆ పబ్బు ఓనర్ పైన అరవాలి. నీకు ఆ దమ్ము లేదు, అక్కడ పనిచేసే పాపం చిన్న వాళ్ళు ఉంటారు, మేనేజర్స్ కావచ్చు, సప్లై చేసే ఆ బాయ్స్ కావచ్చు, వాళ్ళ మీద మీ కోపం, మీ ప్రతీకారం వాళ్ళ మీద మీరు చూపిస్తారా అని ఒక పక్క ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. అంటే ఈమెకి సరిగ్గా అవకాశాలు లేవంట, అందుకోసం ఇదంతా కూడా చేస్తుందంట. నిజంగానే ఆమెకు అవకాశాలు లేవు. ఒకసారి రీసెంట్గా చెక్ చేసుకుంటే ఒక్క సినిమా కూడా రావట్లే. ఇవ్వరు, ఎందుకు ఇస్తారు? నువ్వు డైరెక్టర్ మీద అరిస్తే, లేకపోతే అక్కడ ప్రొడక్షన్ మేనేజర్స్ మీద అరిస్తే, కో డైరెక్టర్స్ మీద అరిస్తే నీకు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా. అందుకే సినిమా ఛాన్సులు కూడా మీకు ఎవరు కూడా ఇవ్వట్ల. ఒక సమాజంలో, ఒక సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఒక మహిళ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవేమీ కూడా ఇంక లేవు. సిగరెట్ కోసం గొడవ పెట్టుకుందండి. ఇప్పుడు సిగరెట్ ఇస్తావా ఇవ్వా? బ్రౌన్ టౌన్ రిసార్ట్ మధ్యాహ్నం 3 గంటలకి అక్కడికి ఈమె స్పా, మసాజ్, రిలాక్స్ అవ్వడం కోసం వెళ్ళిందంట. సరే, డబ్బులు కట్టి మీరు ఎంతైనా ఎంజాయ్ చేయండి, కానీ అక్కడ పనిచేసే వారిపైన మాత్రం కొంచెం గౌరవంగా ప్రవర్తించాలి. చాలామంది ఉంటారు పెద్ద ఈమె పెద్ద తోపు నటి ఏం కాదు, ఒక నార్మల్ ఆర్టిస్ట్ అంతే. ఈమెకు మించిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎంత చక్కగా బిహేవ్ చేస్తారు, ఎంత బాగా చూస్తారు అక్కడ. సండి ఫేమ్ కోసం ఇదంతా కూడా చేస్తుందంటే మాత్రం తప్పు. ఫేమ్ కోసం ఇదంతా కూడా చేయట్లేదు.
ఆమె మానసికంగా ఏమన్నా ఆమెకి మైండ్ సెట్ బాగాలేదని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది ఇష్యూ, ఆ ఇష్యూలోనే తనకి చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ ఇంకొక ఇష్యూ రిజార్ట్లో అటువంటి ఇష్యూ. పాపం దీనివల్ల బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా, బిగ్ బాస్లో ఆఫర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా, రైట్? దీనికి సంబంధించి మీ కామెంట్స్ ఏంటి, మీరు ఏమంటారు? ఇదంతా కూడా మొయినాబాద్ ఆ ప్రాంతంలో జరిగిందంతా కూడా చెప్తా ఉన్నారు. ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ అయింది, దాన్ని కూడా చూడండి ఒకసారి, అక్కడ ఎలా ఇసిరేస్తుందో ఏంటనేది. ఆమె మాట్లాడిన బూతులు కూడా చెప్పడానికి లేవు. ఆ మేనేజర్ని నీకు డి బొలుపా లేకపోతే జీ బొలుపా, నీకు లేదు అసలు, నీకు మ్యాటర్ లేదు, ఆ రకంగా మాట్లాడతారా? చూడండి ఒకసారి ఆ వీడియో కూడా మీరు విని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కల్పిక లాంటికి పోలీసులు ఎందుకు మొదటి కేసులో నిర్లక్ష్యం వహించారు? అప్పుడే కనుక కేసు సరిగ్గా పెట్టుంటే కనుక, విచారణకి సరిగ్గా పిలిచి ఆమె గురించి మొత్తం ఆరా తీసుంటే కనుక, కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి జైల్లో పెట్టుంటే ఈమెకు బుద్ధి వచ్చేది. సో పోలీసులు ఈసారైనా సరే కొంచెం క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టాలని చెప్పేసి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.